వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మనం ఇవాళ హాట్ టాపిక్లకు వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే ఉద్యమానికి ఆర్థికంగా సహకరించండి. ఇక మనం హాట్ టాపిక్లకు వెళ్తే ఇవాళ మహాకుంభమేళంలో ఒకవైపు పూర్తి స్థాయిలో పుణ్యస్నానాల పేరుతోని కోట్లాది మంది ప్రజలు ఇప్పుడు సడన్గా తొక్కిసలాటలో చనిపోతే దాదాపుగా 20 మంది చనిపోయారు, ఒక 100 మంది వరకు గాయపడ్డారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇవాళ రాత్రి 2 గంటలకు జరిగిన సంఘటన. అంటే ఇవాళ ఒకవైపు పూర్తి స్థాయిలో అక్కడ పుణ్యస్నానాల పేరు మీద ఈరోజు ఏదైతే పుణ్యస్నాన్ మౌని ఇవాళ అమావాస్యట. సో మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు చేస్తే మొత్తం పాపాలన్నీ పటాపంచలైపోతాయి. సో అందరూ పుణ్యపురుషులు అయిపోతారు. కాబట్టి సో పాపాలు పోవడానికి ఎవరైతే ఏ పాపాలు చేసిన వాళ్ళంతా పుణ్యస్నానాలు చేసుకొని ఇవాళ మళ్ళీ తమ పాపాలను కడుక్కొని పోతారనేది అక్కడున్న సాంప్రదాయం. సో ఈ సాంప్రదాయం ఏమైనప్పటికీ కూడా అక్కడ చనిపోయిన ప్రజలకైతే, అమాయకులకైతే ఇవాళ D6 అండ్ డీజాకు ప్రకట సానుభూతి ప్రకటిస్తున్నది. తక్షణమే విఐపి కల్చర్ను బంద్ చేసి విఐపీలకు ఏదైతే ఇవాళ పరిచయం చేస్తూ విఐపీల చుట్టే పోలీస్ వ్యవస్థ పోయి విఐపీల చుట్టే అధికారులతో పోయి ఇలా సామాన్య ప్రజల్ని పట్టించుకోకుండా ఉండని కారణంగానే ఈ విఐపీల భద్రత ఎక్కువ అయిన కారణంగానే అక్కడ చనిపోయినట్టుగా మనకు కనబడుతుంది. సో కాబట్టి ఇవాళ మహాకుంభమేళం అనేది మొత్తం ప్రపంచంలోనే ఒక పెద్ద జన సమూహం చేసే స్నానం, ఒక మహేశ్వరుడిని, ముఖ్యంగా ఎవరైతే శివుడు ఉన్నాడో శివుని ఆయన పేరు తలుచుకొని ఆయన పేరు మీద పుణ్యస్నానాలు చేసుకుంటే ఈ పాపాలన్నీ కడిగిపోతాయని చెప్పేసి పాపాలు పోయి పుణ్యం వస్తుంది, మన కుటుంబానికి మేలు జరుగుతుంది. తర్వాత స్నానం చేసిన తర్వాత ఎవరైతే దానం చేస్తారో ఆ కుటుంబంకి అనేక రకాల మేలు జరుగుతుందని చెప్పేసి ఒక సాంప్రదాయం, ఒక నమ్మకం. సో ఈ మహానాయకుడు, ఆది పురుషుడు, ఆది దేవుడు అయిన శివుని యొక్క పౌర్ణమికి సందర్భంగా అమావాస్య పౌర్ణమి రెండు శివునికి చాలా ఇష్ట రోజులు. సో ఆ రెండింటి మధ్యలో ఏదైతే తెలుపు నలుపు మధ్యలో, చీకటి వెలుగు మధ్యలో, తెలుపు నలుపు మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో అది ఆ స్నానాలకు వెలుగు, పౌర్ణమి రోజు వెలుగు, అమావాస్య చీకటిగా, ఆ చీకటి తొలగిపోయి మనుషులకు వెలుగు వచ్చే దిశగా, ఒక జ్ఞాన మార్గం వైపు వెళ్ళే దిశగా శివుడు అడుగులు వేస్తే దానికి భిన్నంగా ఇవాళ పూర్తిగా స్నానాలు చేస్తే పాపాలు పోతాయని చెప్పేసి ఒక ఆచారం అయితే కొనసాగుతున్నది. సో ప్రజల నమ్మకాన్ని మనం ఏమి చేయలేము. కాబట్టి ప్రజలు వాళ్ళ నమ్మకాన్ని బట్టి ప్రజలు ఇవాళ ఆ పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇవాళ ఆ స్నానాలతో పాపాలు పోతాయా అనేది ఒక కీలకమైన ప్రశ్న. ఇక్కడ కేవలము పుణ్యస్నానాలతో పాపాలు పోతే రోజు స్నానాలు చేస్తున్నాం కదా, మనకి రోజు చేస్తున్న స్నానాలు మన యొక్క మలినాన్ని, బాడీ మీద ఉన్న మలినాన్ని తొలగిస్తాయి. చివరికి లోపాలు ఉన్న రోగాలు మాత్రం పోవు. లోపాలు ఉన్న రోగాలు పోవాలంటే మళ్ళీ మందులు వాడాల్సిందే. అట్లాగే చేసిన పాపాలు పోవాల్సిందంటే ప్రాయశ్చిత్తం జరగాల్సిందే, శిక్ష పడాల్సిందే, లేదంటే ప్రాయశ్చిత్తం జరగాల్సిందే, లేకపోతే ఆత్మపరిశీలన చేసుకోవాల్సిందే తప్ప ఇవాళ కేవలం స్నానాలతో ఇవాళ పాపాలు పోతాయని చెప్పేసి ప్రచారం అయితే జరుగుతున్నది. ఒక నమ్మకం అయితే ఉంది ప్రజల లోపల. ఆ నమ్మకాన్ని గౌరవించాలి. కానీ ఆ నమ్మకమే ఇవాళ పూర్తి స్థాయిలో నిజం కాదని చెప్పడానికి అక్కడ చనిపోయినా కూడా తొక్కిసలాటలో చనిపోతే ఏ దేవుడు కాపాడలేదు అనేది కూడా సత్యమే. సో కాబట్టి తొక్కిసలాట జరగడానికి కారణాలు ప్రభుత్వ వైఫల్యము, సెక్యూరిటీ వైఫల్యము, అలాగే వేపులకే పూర్తి స్థాయిలో భద్రత కల్పించడము. ఆ రకంగా ఒకవైపు మహాకుంభమేళలో జరిగిన అపశృతి ఏదైతే ఉందో దానివల్ల చనిపోయిన ప్రజల ప్రాణాలని ఇవాళ గాలిలో కలిసిపోయాయి. పుణ్యమేమో కానీ మొత్తానికి అయితే ప్రాణాలు పోయి వాళ్ళ ఆగమైపోయిన జీవితాలు ఆగమైపోయిన కుటుంబాల రోదన ఇవాళ ఎవరికి చెప్పుకోవాలనే పరిస్థితి కూడా అర్థం కాని పరిస్థితి. అంతమంది కోట్లాది మంది ప్రజల మధ్య చీమ చిటుక్కుమన్నా కూడా అక్కడ ఆ ప్రమాదం ఏర్పడే పరిస్థితి. అంత జనం, అంత నమ్మకం ఇవాళ మహాశివుని మీద, ఆ శివరాత్రి మీద, లేదంటే శివుని యొక్క ధర్మం మీద, శైవం మీద, ఆ మహాదేవుని మీద. సో కాబట్టి ఇవాళ మనం అక్కడ జరిగిన ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో, కుంభమేళలో చనిపోయిన వాళ్ళందరికీ కూడా
B6 తరఫున నివాళి అర్పిస్తాం. భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉంది. జై భీమ్.